మూడు కుక్కలను నీట ముంచి వేసి 10 పందులను బట్టి దొంగించి కంతులు 4 కట్టి పడవేసి చిరి ఒక్కటున్న బొంగటి ఓన చుట్టి గుడిసెలో కొలబెట్టి తడిక గట్టి మనసు కోర్కలన్నీ మొట్టుపరచి కొంటి చుట్టంబున దాత్రిగని ముక్తిగా తగుతో మగుచ్చి మోక్షంబు నొసగి నయగుణదాల కోటి నాగయ్య శుభలా అని తత్వాన్ని భావన చెప్తారు. అంటే గురుశుడు ఎప్పుడైతే కన్నాడో ఈ దగ్గర దుర్గుణాలు వాడు గురువు దగ్గరకు వచ్చి ఉపదేశం తీసుకున్నావు కదా, ఆ ఉపదేశం ఎప్పుడైతే తీసుకున్నావో నీ దగ్గర దుర్గుణాలు పోతాయి, అంత ముందు చేసిన కర్మలు కూడా పోతాయి అంట, బాహ్య కర్మలు కూడా పోతాయి అన్నాడు. 6 గాడులను ఎలా తప్పన్నాడు? 6 గాడులు ఏంటిది? కామము, క్రోధము, లోపము, మదము, మాత్సర్యం. 6 కామ క్రోధములు 6 ఎలా తప్పమన్నాడు. 3 కుక్కలను రేటు ముంచేయమన్నాడు. 3 కుక్కలను అయ్యింది ధనించిన, గుర్తిస్తే దానించిన. భార్య మీద భ్రాంతి, పిల్లల మీద భ్రాంతి, డబ్బు మీద భ్రాంతి, ఇవన్నీ 3 భ్రాంతులు లేకుండా చేసుకోమన్నాడు. 10 పందులను పట్టు బంధించమన్నాడు. 10 పందులు ఏంటి? డిస్కుల నాదాలు, ఓంకార నాదాలు చూడకుండా ఇవాళ ఓం అనేది పలుకుతుంది. మనం ధ్యానంగా కూర్చున్నప్పుడు ఆ శబ్దాన్ని నిర్వేయమన్నాడు. కంసుల 4 గంట కట్టిపడేయన్నాడు. కంసులు అనేది మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. సిగియలుగా ఏంది? ఈ నాలుక సప్తరుషులు 6 ఋషులు కావాలని కోరుతుంది. ఈ కోరికలు మీరు పోకుండా దీన్ని ఋషులోపలు పెట్టి సరిగా కట్టమన్నాడు. ఈ ఎప్పుడైతే కడతారో అప్పుడు నీకు ముక్తికాంతకు భావించి మోక్షానికి పోతున్నాయన. ఎన్ని ఈ కోరికలు ఎప్పుడైతే లేవో అప్పుడు నువ్వు ముక్తికాంతకు భావించి మోక్షానికి పోతున్నాయని ఒక తత్వంలోనే ఆయన భావన చెప్పలేదు. నరదేవతల నాగలోకములు వారు లేరు, హరిరాజు లేరు, ఆది మధ్యాంతం పరిపూర్ణమగు నిజ పరమాత్మరూపే. అగమగలేక తరసరా చరాంబుసును తరచనదీతి తరసర పాలు మేగద పెరుగు ముందు మధ్యగయన్న ధరణిలో గలిచిన నెయ్యి అగమగలేక తరసరా అని మహానుభావుడు నాసయ్య గారు రాసేది ఈ పద్యాన్ని. అంటే ఇది కాలంలో చెప్పింది తత్వం. అనగా ఇప్పుడు పాలు తీసాను, కాయ పెట్టి సేవ్ చేసాను, సేవ్ చేస్తే పేరింది. దాన్ని దాంట్లో ఎన్న ఉంది కదా, ఎన్న మన అంటే కాపులో తీసుకొని జరగాల. జరగంగా మూతో చేసింది, మూతలు గట్టి జరిగినాం, గట్టి జరిగితే ఎన్న అయింది, ఎన్న కలగకపోతే నెయ్యి అయింది. అది పాలలో నుంచే వచ్చిందిగా ఆ ఎన్న నెయ్యి. మనలో కూడా పరమాత్మ ఉన్నాడు, నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. మనం కూడా వచ్చిపోయే శ్వాసను 21,600 జపం జరుగుతుంది. నీకు అందరూ జరుగుతుంది, ప్రతి ఒక్క జీవికి 21,600 జపం జరుగుతుంది మన దగ్గర. ఆ జపానికి కారకమనే మంత్రాన్ని సోహం అడిగా దాన్ని ఎప్పుడైతే తెలుగులో కవులు తీసుకుని తెలియదో అక్కడ ఈ వచ్చిపోయే శ్వాస తెలిపితే తానే బ్రహ్మం అవుతాడు. ఎవరో కాదు బ్రహ్మము, నువ్వే బ్రహ్మ అనేది కావాలి. మహానుభావులు చెప్పే ప్రతి మాత్రం ఎన్నది ఇట్టిది మాయని యోపరంబులు మీది గట్టిగా సకలంబై కాని దుర్గములో దట్టమురగలు చేతి దేవుడ కల్లా ఉప్పుడు ఇట్టు లేదురా ఇట్టి మాయా తాగుట్టు గాలడుగరా బట్ట బయలయ్యున్న బ్రహ్మకి దళితలికి ఈ మాయట్టు గలిపిన నాసరు పట్టులో గలరా జీవా పుట్టు ఎట్టు లేదురా అని మానవుడు కర్ణాలు పంచరత్నాలు వాటి తత్వం. శ్రీరామదూతలారా, శ్రీకృష్ణమూర్తిలారా, శ్రీరత్నారులారా చూడరారా, శ్రీపురుషురారా, చితగను సతరారా, మమత మమతలు లేని మాయరారా, రేపు మా పనుచు కాపు గురురూపురారా, పాప పునరులారా,
పంచయుంతటి తప్ప భావంబు మీది రారా అన్ని కనుకున్న అరివురారా రారన్న శబ్దంబు మీరారా నాద వేదాంత సారంభు మీది నటనరారా కలుత పరిహార కణముల పురి అరివురారా రారా దురత సంహార శ్రీరామ దూతరారా అని అన్నాడు. అంటే ఈ శ్రీరామతో నువ్వే, శ్రీకృష్ణమూర్తి నువ్వే, లక్షాది నువ్వే, శివుడివే, అంతా నీవే నీవు తప్ప అన్నిట్లో ఉన్నది ఆయనే. ఈ జీవుడు అందరిలో ఉన్న పరమాత్మ, అందరిలో ఉండేవాడు, నీలో ఉన్న వాళ్ళ పేర్లు పెట్టుకున్నాను. అందరిలో ఉన్నది పరమాత్మ పేరు లేదా, అందరిలో ఉన్నది ఆ పరమాత్మ. మనలో ఉండేవాడు, నీలో ఉండదు, నాలో ఉండదు, అందరిలో ఉండదు. నువ్వు నీ రూపాలు నా రూపాలు అడిగావు. నీ రూపం వేరు, నా రూపం వేరు. నీలో ఉండేవాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉండేవాడు పరమాత్మ, అందరిలో ఉన్నాడు ఆత్మ. ఆత్మే పరమాత్మ. పరమాత్మ అంటే గురువు దగ్గరికి వచ్చినప్పుడు జీవాత్మ ఉంది. రాక ముందు మన గురువు దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ఉన్నామో జీవాత్మపై పరమాత్మకి చేస్తాం. కానీ మహంకాలు చెట్లు కాబట్టి మనం కూడా చెయ్యాలి. సార్ నా చెప్తాను శ్రీకారం గుణ గురుని చిత్తమందునలిపి మరుడక జానంతో మనదులల్లా ముక్తి చెప్పదనయ్యా మోక్షంబు వినరయ్యా, ముక్తి చెప్పదనయ్య మోక్షంబు వినరయ్యా, ఎక్కువ రావయ్యా నిగ్గులు వినరయ్యా, తప్పున్న తగదిద్దరయ్యా మన్నించరయ్యా నా మనవి వినరయ్యా, కాయమ్ములో ముక్తి కలిగి ఉండరయ్యా మరువద వెలుగురయ్యా ఈ మరుగు వెలుగురయ్యా